ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించిన రవాణా శాఖ మరోసారి వాయిదాకే మొగ్గు చూపింది. అక్టోబర్ తర్వాతే వాహనదారుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. ఈలోగా శిరస్త్రాణం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ప్రారంభించారు. రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం నివారించే లక్ష్యంతో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. అందుకే ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సన్నద్దం చేసే క్రమంలో ఆగస్టుకు వాయిదా వేసింది. గోదావరి పుష్కరాలతో ఈ విషయంపై శ్రద్ధ పెట్టలేకపోయింది. పైగా మార్కెట్లో ఐఎస్ఐ చిహ్నం ఉన్న శిరస్త్రాణాలు అవసరమైన సంఖ్యలో లేవనే విషయము ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఐఎస్ఐ చిహ్నం ఉన్న శిరస్త్రాణాలు మాత్రమే వినియోగించాలి. అందుకే తప్పనిసరి నిబంధనను మరో 2 నెలలు వాయిదా వేసింది. ఈలోగా నాణ్యమైన శిరస్త్రాణాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మొన్నటిదాకా బాగుందండి సేల్స్, మళ్ళీ ఇప్పుడు 2 మంత్స్ టైం ఇచ్చేపాటికి మళ్ళీ తగ్గిందండి సేల్. ఐఎస్ఐ బ్రాండ్స్ లేవండి. ఇప్పుడు తప్పక జనాలు ఏ బ్రాండ్ ఉన్నా కూడా ముందు క్యాప్ టైప్ ఉన్నా కూడా ముందు కొనేస్తున్నారండి. శిరస్త్రాణం ఆవశ్యకత, ఉపయోగాలపై అవగాహన కల్పించేందుకు రవాణా, పోలీసు శాఖల అధికారులు చర్యలు ప్రారంభించారు. కొన్ని లఘు చిత్రాలను రూపొందించి థియేటర్లతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక వాహనదారులకు నేరుగా కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఈ బాధ్యతను ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. వివిధ కూడళ్లలో ద్విచక్ర వాహనదారులను ఆపి వారి ధృవపత్రాలతో పాటు శిరస్త్రాణాన్ని తనిఖీ చేస్తున్నారు. కొందరు వాహనదారులు హెల్మెట్ ఉన్నప్పటికీ జుట్టు పాడైపోతుందనో బరువుగానో భావించి పెట్టుకోవడం లేదు. అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన స్కూల్ కాడ నుంచి, కాలేజీల కాడ నుంచి, అదేవిధంగా పబ్లిక్ లోకి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో వెళ్లి వీళ్ళకి అందరికి కూడా మేము ఈ హెల్మెట్స్ గురించి, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల ఉండే లాభాలు, వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి ఖచ్చితంగా చెప్తున్నాం. పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కానీ, అదేవిధంగా కరపత్రాలు ఇష్యూ చేయడం కానీ, ఇలా రకరకాల ఎడ్యుకేషన్ చేయడం అనేది ఫస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ మంత్ దాకా కూడా ఎడ్యుకేషన్ చేస్తూ తర్వాత కార్యక్రమంలో భాగంగా వాళ్ళ మీద చలానాలు చేయడం జరుగుతుంది. బరువుగా భావిస్తే అది ప్రమాదానికి, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణానికే మోసం. అందువల్ల అది పెట్టుకోవటం మంచిది. బరువుగా అనుకుంటే రేపు ఏదైనా జరిగితే ఇబ్బంది. కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా లోతుగా ఆలోచించుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా చట్టం తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా సహకరిస్తే ప్రజానికం డెఫినెట్గా జీరో యాక్సిడెంట్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది శిరస్త్రాణం తప్పనిసరి అనే దానిపై త్వరలోనే హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. హెల్మెట్ అమలు, విధి విధానాలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంపై చర్చించనున్నారు. ప్రాణాల కంటే ఏది విలువైంది కాదు. ఈ సత్యాన్ని ద్విచక్ర వాహనదారులంతా గుర్తించాలంటున్నారు పోలీసులు, రవాణా శాఖ అధికారులు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేసి దాన్ని అమలు చేసేందుకు ముందుకు కదులుతున్నారు. అయినా ఒకటి చెప్పేదాకా మనం ఆగడం ఎందుకు? మనం హెల్మెట్ ధరిస్తే సరిపోతుంది కదా. కెమెరామెన్ సురేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.